ఇలాంటి పెళ్లి ఆచారం మీరు ఎక్కడన్నా చూసారా అండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా తయారు చేయడం ఏంటి, అట్లాగే పెళ్లి కూతురుని పెళ్లి కొడుకులా తయారు చేయడం ఏంటి? ఎక్కడమ్మా అట్ట కూడా చేస్తారా? అంటే ఫ్యూచర్లో అమ్మాయిదే పై చేయని సింబాలిక్గా చెప్పడానికి అట్ట చేస్తున్నారంటవా? ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి? కూసంత మూసుకుని కూర్చో. అది ఫ్యామిలీ ఆచారం అంట. అంటే అట్టాగెళ్ళి దేవుడికి పూజలు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందని నమ్ముతారంట. అట్టా కాదమ్మా, ఇప్పుడు రివర్స్ డ్రెస్లు వేసేసుకుంటే సరిపోతుందా? ఎవరి నమ్మకం వాళ్ళ దెబ్బాయి. ఇంతకీ వాళ్ళ ఆచారం ఏంటో అది ఎక్కడో మనం చూద్దాం బదెళ్ళి. ఇదెక్కడ ఎంత ఆచారం అండి బాబు? పెళ్ళంటే ఎలా జరుగుద్ది? పెళ్ళికొడుకు పెళ్ళికూతుల్ని అందంగా రెడీ చేసి ఊరేగిస్తారు. అంతేకాని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకులాగా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురులాగా రెడీ చేసి ఊరేగించడం వీరెప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూసుంటారు కదూ, ఖచ్చితంగా చూసుంటారు. కానీ ఆ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మఠలో కొలుకుల గ్రామంలో ఉన్నట్టుంది. ఇక్కడ జరిగిన ఓ పెళ్లి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. భక్తుల శివగంగరాజు నందినిల పెళ్లిలో వారి కుటుంబ ఆచార ప్రకారం వధువు వరుడుగా వరుడు వధువుగా పెళ్లి బట్టలేసుకున్నారు. విచిత్రమైన ఈ వేషధారణతోనే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విచిత్రమైన పెళ్లి ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. అందులో భాగంగానే పెళ్లైన తర్వాత రోజు ఇలా రివర్స్ లో అలంకరించి ఊరేగిస్తారట. పెళ్లి కొడుకు శివగంగరాజును రంగురంగుల చీరలు నగలు ధరింపజేసి పెళ్లి కూతురులా ముస్తాబు చేయగా పెళ్లి కూతుర్ని పంచ షర్టుతో పెళ్లి కొడుకులా రెడీ చేశారు. వాళ్ళిద్దరినీ ఊరు వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ వింత వేషధారంలో ఉన్న వారిని చూసేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఊరేగింపు తర్వాత వారిద్దరితో జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ ఆచారం తమ కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని, దీనిని తప్పకుండా పాటించడం తమకు ముఖ్యమని ఆయా కుటుంబాలు చెప్పారు. ఈ వింత వేషధారణ వెనుక ఉన్న కారణాలు ఏమైతేనేమి ఈ ఆచారం కొలుకుల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సక్కలు కొడుతోంది. ఇలాంటి ఆచారం తాము ఎప్పుడు చూడలేదని చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.